నమస్తే, వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. కోట ప్రాంతంలో 56.50 లక్షల వ్యయంతో నిర్మించనున్నటువంటి ప్రధాన రహదారికి ఆయన భూమి పూజ చేశారు. అమృత్ పథకం ద్వారా 75 కోట్ల రూపాయలతో పట్టణ శివారు ప్రాంతాలకు కూడా తాగునీరు అందిస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే రాయదుర్గానికి 100 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అయితే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. पुष्पांजलिं समर्पयामि नमस्करोमि महालक्ष्मी देवताभ्यो नमः. కొంచెం రాయదుర్గం పట్టణంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. కొన్ని పూర్తి చేశాం. ఇప్పటికే దాదాపు 4 కోట్ల పైచిలకు పనులను చేస్తూ ఉన్నాం. త్వరలోనే ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరో 3 కోట్ల రూపాయల నిధులను తీసుకొస్తా ఉన్నాం. వాటితో డ్రైన్లు అట్లాగే సీసీ రోడ్లు నిర్మిస్తాం. ఇవి కాకుండా 78 కోట్లతో అమృత్ పథకం కింద తాగునీటి వ్యవస్థను విస్తరించడానికి ఎక్కడైతే శివారు కాలనీలు ఉన్నాయో బీటీపీ లేఅవుట్ కానీ గౌడ లేఅవుట్ కానీ ఇట్లాంటి శివారు ప్రాంతాలకు మల్లాపురం లేఅవుట్ కానీ వీటన్నిటికీ రక్షిత మంచినీటిని ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అదనంగా ట్యాంకులు నిర్మించబోతా ఉన్నాం. 24వ తేదీ దానికి సంబంధించిన టెండర్ గడువు కూడా ముగిసింది. మరో వారం రోజుల్లో ఎవరికి ఆ పనులు అప్పజెప్పారనే విషయం కూడా తెలుస్తుంది. త్వరలోనే వాటిని కూడా ప్రారంభం చేస్తాం. ఇది కాకుండా 23 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులను ఇవ్వడానికి ఇప్పటికే మంత్రి నారాయణ గారు అంగీకరించారు. ఆర్థికంగా రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రాయదుర్గం విషయంలో ముఖ్యమంత్రి గారు మంత్రి నారాయణ గారు చాలా ఉదారంగా నిధులు ఇస్తూ మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. రాయదుర్గం ఏలూరులో మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు 6వ వర్ధంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బుజ్జి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం క్యాన్సర్ రోగులకు ఆర్థిక సహాయం, పేదలకు తోపుడు బండ్లు, కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. పదవులు శాశ్వతం కాదని బుజ్జి చూపినటువంటి నిస్వార్థ ప్రజాసేవ మార్గంలోనే తాము పయనిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పలువురు దాతలు కూడా ఎమ్మెల్యే చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు తమ వంతు లక్షలాది రూపాయల విరాళాలను అందజేశారు. ప్రజాసేవ మార్గంగా మరి ఏదైతే రాజకీయ రంగంలోకి బడేటి కుటుంబం వచ్చిందో అందులో భాగంగానే మరి అనేక సేవా కార్యక్రమాలు ఆయన 5 సంవత్సరాల పీరియడ్లో కూడా చేయడం జరిగింది. మరి ప్రజల మనసులు గెలిచిన నాయకుడు కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండిపోతాడు. అదేవిధంగా మరి డే 1 నుంచి కూడా ఆయన తదనంతరం నేను ఏదైతే రాజకీయ రంగ ప్రవేశం చేశానో అందరికీ కూడా ప్రజాసేవ మార్గంగా మరి ప్రజలందరి దగ్గర కూడా తిరుగుతూ నాకు చేతైనంత సాయం చేస్తూ నేను కూడా
ఒక ఉత్తేజపడుతూ ఎవరైతే సమాజంలో ఆర్థికంగా నిలదొక్కున్నారో వాళ్ళ చేత కూడా అందరికీ కూడా ఆర్థికంగా చేయూతని అందించండి మీరందరూ అని చెప్పి అడిగినప్పుడు మరి ఒక ఆటలు కూడా సహకరిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సందర్భంగా మరి ఏదైతే గుట్టి వెంకట్రావు గారు ఆర్నేపల్లి అప్పారావు ఇద్దరు కూడా కార్పొరేటర్లుగా వాళ్ళ సతీమణులు నిలబెట్టి గెలిపించారు. ఆ రోజుల్లో కూడా ఖర్చు పెట్టారు వాళ్ళు. కానీ ఇవాళ వాళ్ళ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ విషయం నా నోటీస్కి వచ్చి డెఫినెట్ గా వాళ్ళిద్దరిని కూడా ఆదుకోవాలన్న ఉద్దేశంతో మా ఆఫీస్ తరఫున ఇద్దరికి కూడా చెక్కు 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజా సేవ చేయడంలో అనేక మార్గాలు ఉంటాయి. దాంతో ఏదో మనం 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఇచ్చేస్తే దాంతో ఇదవుతాం. ఎవరైతే ఆఫీస్కి వచ్చి వాళ్ళు మేము మందులు కొనుక్కోవడానికి ఇబ్బందిగా ఉంది, అలాగే మేము క్యాన్సర్ తో బాధపడుతున్నాం, మాకు పెన్షన్ వచ్చినా సరిపోవట్లేదని చెప్పి వచ్చినప్పుడు వాళ్ళ పేరు రాసుకోవటం, ఎవరైతే డివిజన్ లో ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళు ఎంకరేజ్ చేయటం, నిజంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోకపోతే వాళ్ళకి చేయూతను ఇవ్వాలి అనేది రాసుకుని వాళ్ళందరినీ టిక్ పెట్టుకోవడం, అలాగే దాతల సహకారంతో ఏదైతే ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ మరి అద్దెకి తోపుడు బళ్ళు అద్దెకి బట్టలు అవన్నీ తీసుకునే వాళ్ళకి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో కొంతమంది దాతలు మనందరి ప్రియతమ నాయకుడు బడేటి వారి యొక్క కుటుంబ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, నాకు అత్యంత ప్రీతిపాత్రుడు మరి సోదర సమానుడైనటువంటి బడేటి బుజ్జి గారి యొక్క 6వ వర్ధంతి సందర్భంగా మరి నాతో ఆయనకున్నటువంటి అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకొని మరి ఏలూరు శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి చంటి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు బుజ్జన్న గారి యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం బాధాకరం అయినప్పటికీ కూడా వర్ధంతి కార్యక్రమంలో మరి అటువంటి మంచి సేవాపరంగలటువంటి నాయకుడు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే తన ఇబ్బందిగా భావించి తన దగ్గర ఉన్నాయా లేవా అనేది కూడా కోరుకోకుండా అవసరమైతే అప్పులు చేసినా సరే సహాయం చేసేటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి అటువంటి వాళ్ళలో మరి బయటి బుజ్జాన్ని మొదలవాలని చెప్పి నేను నమ్ముతాను. మరి అటువంటి బుజ్జన్న వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ శాసనసభ్యులైనటువంటి సోదరులు జిల్లా పార్టీ అధ్యక్షులు మరి చంటి గారి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయటం మనందరి ప్రియతమ నాయకుడు బడేటి వారి యొక్క ప్రముఖ సినీ నటుడు సుమన్ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రాయల చెరువు సమీపంలో ఉన్నటువంటి శ్రీ శక్తి పీఠాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్నటువంటి ఆయనకు పీఠం సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుమన్ శ్వేత వారాహీదేవి అదేవిధంగా మరకత కాళికాదేవి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు. అనంతరం సర్వపాప నాశన మహా ప్రత్యంగాగి హోమంలో పాల్గొని వారాహీదేవికి ముడుపులు కట్టారు. కూర్తాలం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి మాతాజీ రమ్యానంద భారతి ఆయనకు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఓం శ్రీరవరచశ్రమాయస్య మారోగ్యమాగీధాక్షోభమానం మహీయతే ధాన్యం ధనం వశం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుష్యేవేంద్రియే ప్రతిష్టద్ రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణాః సత్యాః సంతు యుజమానస్య కామాః మనస్సంకల్పితకాయ ధాన్యం ధనం వశం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయు పురుషः శతేంద్రియమాయుష్యేవేంద్రియే. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో హాస్పిటల్ భవన నిర్మాణం కోసం 12.60 కోట్లను కేటాయించిన గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో అభివృద్ధి విధ్వంసానికి గురైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెరుగైనటువంటి వైద్య వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మేటువంటి స్థితిలో లేరని, పేదల ఆరోగ్యమే తమ ప్రభుత్వం యొక్క లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అంటే ఈరోజు ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వం. అందులో పర్టికులర్ గా మన పాలకులు ప్రభుత్వ ఆసుపత్రి అని అంటే అటు
రాజోలు గాని, ఇటు ఆచంట గాని, అటు వీరవాసరం గాని, ఇటు నరసాపురం గాని కేంద్రంగా ఉండి దగ్గర దగ్గర 10-15 లక్షల మంది ప్రజలకు సేవలు చేయడానికి అనువుగా ఉండి 2 హైవేల మధ్య ఉన్నటువంటి ఆసుపత్రి మన పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి. ఇటువంటి పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రజలందరికీ కూడా సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు 2014-19 శాసనసభ్యుడిగా నేనున్నప్పుడు 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ 12,60,00,000 రూపాయలు 19/2/2019 తేదీన ఆ రోజు నిధులు మంజూరు చేసి ఆ రోజు టెండర్లు పిలిచి వర్క్ అగ్రిమెంట్ కూడా ఎన్సిసి సంస్థకు కూడా అప్పగించడం జరిగింది. ఆ రోజు మనం వర్క్ ఆర్డర్ ఇచ్చి పనులు అప్పగిస్తే వాస్తవంగా ఇది 15 నెలల్లో 2 సంవత్సరాల లోపల ఈ ఆసుపత్రులు పూర్తి చేయవలసినటువంటి అగ్రిమెంట్. కానీ దురదృష్టం ప్రభుత్వం మారింది, పనులు పడకేశాయి. 5 సంవత్సరాలైనా కూడా ఆ పనులు పూర్తి కావడం అటుంచి చేసినటువంటి పనులు కూడా నిరుపయోగకరంగా. ఎంత అన్యాయం అని అంటే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాం, కానీ ఇదే ప్రాంగణానికి అడుగు పెడితే కనీసం ఒక్క అధికారి కూడా వచ్చి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి 5 సంవత్సరాలు లేదు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అంటే ఆదోని మెడికల్ కాలేజీ టెండర్ పై వస్తున్నటువంటి వార్తలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ క్లారిటీ ఇచ్చారు. ఈ టెండర్ కిమ్స్ సంస్థకు దక్కినట్లు జరుగుతున్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి తెలిపారు. కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ రాజేంద్ర కుమార్ ప్రేమ్చంద్ షా పేరు మీద టెండర్ వచ్చిందని, దీనిపైన కేవలం చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే జరిగిందని మంత్రి వివరణ ఇచ్చారు. అయితే వ్యక్తుల పేరు మీద వచ్చినటువంటి టెండర్ను సంస్థకు ఆపాదించడం సరికాదని ఆయన సూచించారు. పేపర్లో వచ్చింది, కానీ టెండర్లో ఆ వేసిన పేరులో మాత్రం వేరేగా ఉంది. డాక్టర్ రాజేంద్ర కుమార్ ప్రేమ్చంద్ షా పేరుతో వారు వేయడం జరిగింది. అంటే కిమ్స్ ఆసుపత్రిలో ఉంటున్నారు కాబట్టి చిన్న కమ్యూనికేషన్ గ్యాప్, దాంట్లో పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. కిమ్స్ ద్వారానే మాట్లాడుతూ వచ్చే దానికి అనుగుణంగా పేపర్లో వచ్చింది, కానీ టెండర్లో ఆ వేసిన పేరులో మాత్రం వేరేగా ఉంది. డాక్టర్ రాజేంద్ర కుమార్ ప్రేమ్చంద్ షా పేరుతో వారు వేయడం జరిగింది. అంటే కిమ్స్ ఆసుపత్రిలో ఉంటున్నారు కాబట్టి చిన్న కమ్యూనికేషన్ గ్యాప్, దాంట్లో పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. కిమ్స్ ద్వారానే మాట్లాడుతూ వచ్చే దానికి అనుగుణంగా పేపర్లో వచ్చింది. కానీ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని గొల్లగూడెం సెంటర్లో వంగవీటి మోహన రంగ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంగా ఒక వ్యక్తి కాదు, సామాజిక శక్తి అని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఆయన మరణం తర్వాత జరిగినటువంటి ఆస్తి నష్టం, 40 రోజుల కర్ఫ్యూ ప్రజల్లో ఆయనకున్నటువంటి అపారమైనటువంటి అభిమానాన్ని చాటుతున్నాయని అన్నారు. అన్ని వర్గాలు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోయారని, రంగా లేని రోటు తీర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వంగవీటి మోహన్ రంగ గారి యొక్క 37వ వర్ధంతి సందర్భంగా ఈ మెరుగు రాజగోపాల్ గారు వారి మిత్రులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు వారికి, వారి మిత్రులందరికీ, ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ఎత్తకోట తాతాజీ గారికి, అదేవిధంగా పాలూరు వెంకటేశ్వరరావు గారికి, మన శ్రీను గారికి, మన మాకా శ్రీను గారికి, అదేవిధంగా గొర్రెల శ్రీనివాస్ గారికి, సత్యనారాయణ గారికి, ఇంకా సాధారణ రంగ మిత్రమైన సభ్యులందరికీ, కాపు యూత్ అన్ని కులాలకు సంబంధించిన నాయకులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. రంగా గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు దాదాపుగా 40 రోజుల పాటు కర్ఫ్యూ విధించడంలో కానీ దాదాపు 100 కోట్ల ఆస్తి నష్టం జరిగిందంటే అది దురదృష్టకరమైనప్పుడు కూడా ఆ వ్యక్తి పట్ల మనుషులకు ఉన్న ప్రేమ పొలానికి సంబంధించింది కాదు. అన్ని కులాలలో ఒక రెవల్యూషన్ రావడం, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి ఆయన మరణాన్ని మరి జీర్ణించుకోలేక ఈ రోజు వరకు కూడా మన అందరూ కూడా అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని ఒక పండగలా చేసుకోవడం, మరి ఆయన వర్ధంతుల్ని ఆయన ఇది జన్మదినాలను జరుపుకుని ఆయన ప్రతిసారి ఆయన గుర్తు తెచ్చుకోవడం, ఆయన చేసిన మంచి పనులు 37 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఈ రోజు వరకు ఇంకా విగ్రహాలు పెడతారంటే ఎలాంటి వ్యక్తి అన్నది మన అందరికీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి కులాలకి మతాలకు అతీతంగా మరి అందరూ కూడా ఆదరించారు ఆయన చెప్పాలంటే. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం, ఈ రోజు ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన స్మరించుకునే అవకాశం కల్పించినటువంటి రాధారంగ మిత్ర మండలి కానీ, అదే మెరుగు రాజగోపాల్ గారు కానీ,
ఈ విగ్రహానికి ఇచ్చిన దాతలకు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మిత్రులందరూ కూడా మరొకసారి నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా మంత్రి సవిత వైసీపీ పైన నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం నామమాత్రంగా ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదలను మోసం చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి ఇళ్లన్నింటినీ పూర్తి చేశామని ఆమె తెలిపారు. ప్రధానమంత్రిని, హోంశాఖ మంత్రిని జైలుకు పంపిస్తానంటున్న జగన్ వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. ఈశ్వరమ్మ విష్ణుప్రియమ్మ ఈశ్వరమ్మ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ప్రజావేదికలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో 34 మంది బాధితులకు సుమారు 18.20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి అని, వచ్చినటువంటి ప్రతి దరఖాస్తును సానుకూలంగా పరిశీలించి సహాయం చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే అన్నారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఎమ్మెల్యేను కలిశారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలు కృష్ణమ్మతో పాటుగా పార్లమెంట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్లు ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీకి నిరంతరం మార్గదర్శకత్వం, సహకారం అందిస్తున్నందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రజాసేవే దృక్పథంతో సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. వైసీపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇవేనా మీరు మెరుగైన సౌకర్యాలు ఇవేనా మీరు చేసేది? గతంలో ఉన్న శ్రీవారి మెట్ల దగ్గర టోకెన్ ఎందుకు తీసేశారు మీరు అక్కడ? అంటే భక్తులు శ్రీవారి మెట్లు ఎక్కద్దు, మీరు తిరుపతి రావద్దు అని చెప్పని భక్తులకి తప్పుడు సంకేతాలు చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వము, టీటీడీ అధికారులు, పాలక మండలి చేస్తుంది. ఇది చాలా బాధాకరం. తిరుపతి రావాలంటే భయపడే విధంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు వస్తుంటారు. అటువంటి భక్తులు ఎవరిని కూడా మీరు తిరుపతి రావడానికి భయపడే విధంగా ఈ పాలక మండలి పనితీరు కనబడుతుంది. పాలక మండలి కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు కావచ్చు, అందరూ కూడా తిరుపతి దేవస్థానం రావాలంటే భయపడే పరిస్థితి. ఒక 2 రోజులు సెలవు వచ్చి ఎవరన్నా తిరుపతి వద్దామంటే వాళ్ళకి ఎక్కడైనా సౌకర్యాలు లేకపోవడం, అరాకొర సౌకర్యాలు. కరెక్ట్గా 30 తారీఖు వస్తుంది, ఇంకా సంవత్సరం కాలేదు. 6 చనిపోయారు తిరుపతి దేవస్థానంలో. ఎప్పుడైనా కానీ ఇలా 6 చనిపోయిన ఘట్టం మనం ఎప్పుడైనా చూసాం తిరుపతి దేవస్థానంలో? ఎప్పుడైనా జరిగింది అసలుకి? 6 చనిపోయారు. దీనికి ఏం చేశారయ్యా అంటే ఒక సారీ చెప్పించాడు సనాతన ధర్మ, మనకి సనాతన నాయకుడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఒక సారీ చెప్పించాడు, వాళ్ళకేదో డబ్బులు ఇప్పించారు. అంటే వాళ్ళ ప్రాణాలు తిరిగి రాగలుగుతాయా? ఒక సారీతో ప్రాణాలు తిరిగి రాగలుగుతాయా? అదేవిధంగా గోశాలలో ఆవులు చనిపోతున్నాయా అని చెబితే ఆ రోజేమో ఎదురు తిరిగి
మా బోమన కరుణాకర్ రెడ్డి మీద కరుణాకర్ రెడ్డి గారి మీద, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఏదో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆయన సవాలు ఇస్తే ఆ సవాల్ స్వీకరించలేకపోయాడు. మొన్నే మళ్ళీ బిఆర్ నాయుడు గారు మొన్న ఏదైతే మన పాలక మండలిలో ఉందో మేము దీన్ని ప్రైవేటైజేషన్ చేద్దాం అనుకుంటామని చెప్పని మళ్ళీ ఆయన చెప్పే విధంగా మాట్లాడుతున్నాడు బిఆర్ నాయుడు గారు. మీకు గనక చేత కాకపోతే, టీటీడీ పరిపాలన చేయలేకపోతే మీరు తప్పుకోండి. అనేక హిందూ సంఘాలు ఉన్నాయి, అనేక మంది వెంకటేశ్వర భక్తులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే మీకు చేత కాదు. మీకు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పరిపాలించట్లేదు, టీటీడీ పార్టీ పనిచేస్తుంది అక్కడ, తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది అక్కడ. తిరుమల తిరుపతి దేవస్థానం మీనింగ్ మార్చేశారు వీళ్ళు. మీనింగ్ మార్చేసి ఇష్టం వచ్చినట్టు కేవలం ఎక్కడైనా ఈ రాష్ట్రంలో సంక్షోభం వచ్చినా, ఈ కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చినా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏదో ఒక రాజకీయానికి వాడుకునే విధంగా పనిచేస్తుంది. నిన్నగాక మొన్న ఈనాడు పేపర్లో 50 కిలోలు గోల్డ్ మాయం అని రాశారు. ఇక్కడ 50 కిలోలు గోల్డ్ మాయమా? ఎక్కడ జరిగింది ఇది? ఇది పేపర్లో ఏమో ఇది గత ప్రభుత్వంలో జరిగిందని చెప్పని ఇది వైసీపీ ప్రభుత్వానికి అంటగట్టడానికి ఈనాడు పేపర్ పనిచేస్తుంది. దీని మీద ఆల్రెడీ గతంలో 23లోనే అధికారులు అప్పుడు దీని మీద ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు కదా దీనికి. మరి ఈనాడు పేపర్ ఈ విధంగా రాస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కానీ పాలక మండలి కానీ ఏం చేస్తుంది? దీని మీద స్పందించాల్సిన పరిస్థితి లేదా? ప్రతిదీ కూడా గత 5 సంవత్సరాల పరిపాలనలో తప్పు జరిగింది అని చెప్పని ఈ యొక్క బోర్డు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ఏమి జరిగినా గత 5 సంవత్సరాలు జరిగిపోయింది. కల్తీ లడ్డు అని చెప్పారు, ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? సాక్షాత్తు ముఖ్యమంత్రి నోటమ్మట మాడతారా తెలుగుదేశం పార్టీ ఆఫీసర్? సిగ్గులేదు మీకు? దానికేమో సనాతన ధర్మ నాయకుడేమో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మీటింగ్లు పెట్టి ఊగిపోతుంటాడు. ఎక్కడైనా ఆధారాలు దొరికినా ఇప్పటివరకు ఎక్కడైనా కానీ? పరకామణి కేసు పట్టుకుంది ఎవరండి? పరకామణి అతను దాదాపు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చేస్తామని చెప్పిన ఆయన ఒప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సీసీ కెమెరాలు కానీ అధునూతన మన పరకామణి భవన నిర్మాణం కానీ ఇవన్నీ చేపట్టి అతను దొరికాడు. దొరికి అతను పట్టుకొని అతని దగ్గర రికవరీలు చేసి అన్ని టీటీడీకి అప్ చెప్తే దాని మీద మళ్ళీ బురదలే పరిస్థితి. మళ్ళీ ఈరోజు కొత్తగా మళ్ళీ గోవిందా 50 కిలోలు బంగారం మాయం అని చెప్పంట. మీకు ఇదే పనా? నిజంగా చెప్తున్నాను మీకు అందరికీ, నేను బిఆర్ నాయుడుకి కానీ వెంకయ్య చౌదరికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి ప్రభుత్వంలో నాయకులందరికీ కూడా మీకు నిజంగా కనుక ఇంతకుముందు చెప్పి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, మీకు రాజకీయంగా ఎదుర్కోవాలంటే దేనికైనా మేము సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయంగా దేనికైనా సిద్ధం. రాజకీయాన్ని వెంకటేశ్వర స్వామితో ముడిపెట్టబాకండి. కోట్లాది మంది భక్తులు ఆయన్ని నమ్ముతున్నారు. అటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీయబాకండి. ప్రతి ఒక్కటి కూడా మీకు పరిపాలన చేత కాదు, ఒక భక్తుడికి సరైన సౌకర్యం చేయరు, ఒక భక్తుడికి సరిగ్గా దర్శనం చేయించే అవకాశం కనిపించదు. చిన్నపాటి భక్తులు కనుక జనాభా పెరిగితే ఉక్కిరి విక్కిరి అయిపోతారు. దేనికి మీ పరిపాలన చేసేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మీ పరిపాలన? అసలు మీ పాలక మండలి అవసరమా? అసలు దేవాదాయ శాఖ పనిచేస్తుందా? తిరుపతిలో అధికారులు పనిచేస్తున్నారా? కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకి సేవ చేయడం, చంద్రబాబు నాయుడికి భజన చేయడం, పవన్ కళ్యాణ్కి భజన చేయడం, దాని తప్ప సామాన్య భక్తుడు అనే వ్యక్తికి తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం అనేది కష్టమయ్యే పరిస్థితి. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఎలా చేశావని చెప్పి అడగటానికి కూడా వీలు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి సర్పంచుల్ని, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి మెంబర్లని, వాళ్ళ హక్కుల్ని పూర్తిగా కాలరాసి విఘాతం కల్పించినటువంటి, రాజ్యాంగాన్ని పూర్తిగా గంగలో కలిపినటువంటి నాయకత్వం నీది కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. నిధులు కైంకర్యమే చేయటం కాకుండా ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి గ్రామ సర్పంచుల యొక్క చెక్ పవర్ను కూడా ఎవరు నోరెత్తకుండా, ఆఖరికి మీ ప్రభుత్వం తరపున గెలిచినటువంటి సర్పంచులందరూ కూడా ఏకమై ముక్త కంఠంతో మాట్లాడినా కూడా
లెక్క చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నిధులు ఎక్కడ కైంకర్యం చేయాల? ఒక పక్కన గ్రామీణ ప్రాంతానికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎన్ఆర్జీఎస్ నిధులను కైంకర్యం చేశావు. జలజీవన్ మిషన్ ద్వారా దాదాపు 4,128 కోట్లని దుర్వినియోగం చేశావు. 13,000 కోట్లు పంచాయతీలకి రావాల్సినటువంటి నిధుల్ని పూర్తిగా పక్కదావన మళ్లించావు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎక్కడ ఉన్న నిధులు కూడా నీకు సరిపోలా. ఆ నిధుల్ని ఏ రకంగా నువ్వు ఖర్చు పెట్టావు ఇంతవరకు లెక్కలు తేల్చినటువంటి గత ప్రభుత్వం యొక్క దాఖలాలు మనకి ఇంకా కాగులు చెప్తా ఉన్నాయి అనేక సందర్భాల్లో. అయినప్పటికీ కూడా మీకు సిగ్గు శరం లేకుండా రోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలి, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి, ఏదో రకంగా పబ్బం కట్టుకోవాలి, ఆ రకంగా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి మసిపూసి మారేడికాయ చేసే విధానం ఇంకా నీకు పోలేదనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. నీవు చేసినటువంటి నికృష్టపు చర్యలు రాజ్యాంగ విఘాతమే కలగకుండా ఈ రోజున గ్రామ రాజ్యాలని పూర్తిగా నాశనం చేసి సెక్రటేరియట్ స్టాఫ్ని పూర్తిగా ఈ రోజున ప్యారలల్ గవర్నమెంట్ని నడపడానికి ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన వాళ్ళని తుంగలో దొక్కి సెక్రటేరియట్ స్టాఫ్ని తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళ ద్వారా పెత్తనం చేయించి అధికార దుర్వినియోగం చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రివి ఈ భారతదేశంలో నువ్వే అని చెప్పడంలో ఎలాంటి అవాస్తవం లేదని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నీకు హక్కు లేదు. ఎందుకంటే నీ బకాయిలు చెల్లించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా ఈ రోజున రైతుల్ని ఈ రోజున దగా చేసి మోసం చేసి రైతాంగానికి నష్టం కలిగించి రైతు ఆత్మహత్యలు జరిగేలాగా, కౌలు రైతుల ఆత్మహత్యలు జరిగేలాగా ఈ రాష్ట్రంలో మరి 3వ స్థానంలో 2వ స్థానంలో ఉన్నటువంటి నీ యొక్క ఇది ఇవాల్టి పక్కా లోకల్ ఏపీ న్యూస్. మరిన్ని లోకల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.